30 సంవత్సరాలుగా పాతపట్నం మండలం అచ్యుతాపురం, అతరాభ, చంకుడి, సరాలి, అపోజిపేట, మాకనపల్లి గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఈరోజు 3.5 కోట్ల రూపాయలు పీఆర్ నిధులతో బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు ఈ రహదారి నిర్మాణంతో 6 గ్రామాల ప్రజల ప్రయాణాలు కష్టాలు తీరనున్నాయని అన్నారు. అయితే నీకే కాదు, నాకు ఎన్నో సంవత్సరాల కళ ఇది. నాకు ప్రతిసారి ఇలా వెళ్ళేటప్పుడు మీకు తెలుసు 2007 నుంచి 2024 వరకు ప్రజాసేవ అని చెప్తూ సేవ చేయడం తప్ప ప్రతి ఊరు వెళ్ళడం అనేది నాకు ఆనవాయితీ. ఆ ఊర్లో గుడైనా బడైనా కష్టమైనా సుఖమైన ఆ ఊరు వెళ్ళడం నాకు ఆనవాయితీ. నేను అందరి నాయకుల్లాగా పోటీ చేసేటప్పుడు టికెట్ తిరగడం కాదు. నేను గత 15 సంవత్సరాలుగా మీ ముందు తిరుగుతున్నాను, మీతో ఉంటున్నాను. ప్రతి ఊరు కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది, మీకు అందరూ తెలుసు. అప్పుడు నాకు అనిపించేది ఈ రోడ్డు చూసిన తర్వాత, అయ్యో ఎప్పుడు ఈ రోడ్డుకు మోసం వస్తుంది అని చెప్పేసి. ఇదే కాదు, మెలియాపుట్టి మండలం టపోయి గాతల వలస, ఇంకా మెలియాపుట్టి మండలం ఇంచుమించు 10 రోడ్లు ఉన్నాయి, అది కూడా అంతే. నేను చూసేవాడిని, నేను సమస్యలతో కొట్టిమిట్టాడేది. నేను 10 గ్రామం వెళ్ళేవాడిని. అంటే టికెట్ వచ్చిన తర్వాత క్యాంపెయిన్కి వెళ్ళిన అది వేరు. కానీ నేను ముందు సేవా దృక్పథంతో వెళ్ళేటప్పుడు చాలా బాధపడేవాడిని. స్వాతంత్రం వచ్చింది, ఇన్ని సంవత్సరాలు అయింది. పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు ఊరు, గుడ్డ, నీరు, మెయిన్ ఇంపార్టెంట్ మౌలిక వసతులు మనకు లేవు. దానికి కారణం గత పాలకులని బాధపడేవాడిని నేను. ఎవరో ఏదో అనుకుంటారు, కానీ అది కాదు. మొన్ననే గొట్టిపల్లి పైకి అంబులెన్స్ తెచ్చిన అసెంబ్లీలో కూడా మా చెప్పాను నేను. గిరిజన గ్రామాలకి అంబులెన్స్ కూడా లేదు. ఎందుకు వెళ్ళడం లేదనంటే, ఎవరైనా స్త్రీలు, గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే పురిటినప్పుడుగా బాధపడితే కావడి కట్టుతో అంటే మంచం కట్టుతో కింద దించేవాళ్ళు. అలాంటి విలేజ్లకి అంబులెన్స్ వెళ్ళాలని కళ్ళ కాసేవాడిని నేను. గొట్టిపల్లి గ్రామానికి అంబులెన్స్ వెళ్ళిందని ఆయన డైరెక్ట్గా అనౌన్స్ చేశారు. అంటే ఒకసారి అభివృద్ధి చూడండి. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఇప్పుడు 9 నెలల్లో ఏం జరిగింది అనేది 5 సంవత్సరాలు ఒక పక్క, 9 నెలలు ఒక పక్క పరిగణలో మీరు అందరూ తీసుకోండి. గత ఎమ్మెల్యే ఈ మధ్యన అనుకున్న స్టేట్మెంట్ ఇస్తున్నా, నేను కూడా చూస్తున్నాను. ఎమ్మెల్యే గురించి మాట్లాడాను నేను. ఒక ఆడపిల్ల సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న వ్యక్తిని నేను. ఒక ఆడపిల్ల విషయంలో నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడినా. మొన్నంటే ఎమ్మెల్యే అందుబాటులో లేరు, పాతపట్నంలో ఉండలేదు, ప్రజలకు పాపం ఇబ్బంది పడుతున్నారని చెప్తుంది ఆమె. దెయ్యాల వేదాలు వల్లించినట్టుంది. అది నిజమలేదు. మీరు చూడండి, 24 గంటలు మీతో ఇక్కడే ఉండి, ఇక్కడే పడుకొని, ఇక్కడే స్నానాలు చేసుకుని, ఇక్కడ మీతో ఉంటే నేను ఎక్కడో ఉన్నానని చెప్తుంది ఆమె. అదే కాదు, ఆ ఎమ్మెల్యే గత మాజీ ఎమ్మెల్యే ఏ ఊరైతే ఆ ఊరు రాకం చేశారో, సిరిసివాడ గ్రామ పంచాయతీ నువ్వు రాకమ్మా, 5 సంవత్సరాలు నీకు నల్లి ఓట్లు వేశాము, ఇప్పుడు నువ్వు వస్తే మేము రాలేమని చెప్పి ఎలక్షన్ ముందు ఆమెకు బాయ్కట్ చేస్తే, నేను వెళ్తే నాకు కూడా అదే సేమ్ మాట చెప్పారు. మీరు రోడ్ చేస్తామంటే మా ఊర్లోకి రండి, మీకు మేము గెలిపిస్తాం.